జైషే అల్ అదిల్ నిన్న మొన్నటి వరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఉగ్ర సంస్థ. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులకు కారణమైందో అప్పుడే ఈ సంస్థ తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే సంస్థ పాక్ను 2 ముక్కలుగా విభజించడానికి కేంద్ర బిందువుగా మారబోతోంది. అందుకు ఇరాన్ పరోక్షంగా సహాయం చేయబోతోందనే చర్చ పాక్ను నిలువున వణికించేస్తోంది. ఇంతకు పాకిస్తాన్ ఇరాన్ మధ్య చిచ్చు పెట్టిన జైషే అల్ అదిల్ ఉగ్ర సంస్థ పాక్ను 2గా ఎలా చీల్చబోతోంది? ఇరాన్పై పాక్ ప్రతీకార దాడులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలా ఉపయోగించుకోబోతోంది? వాట్ ది స్టోరీ? ఇరాన్పై ప్రతీకారం పాక్ను 2గా చీల్చబోతోందా? పాక్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వార్నింగ్ అందుకేనా? బలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఇరాన్ సహాయం నిజమేనా? చర్యకు ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ చెప్పిన మాట ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో మరోసారి రుజువు కాబోతోంది. ఎందుకంటే ఇరాన్పై ఆ దేశం చేసిన ప్రతీకార దాడులు మరో చోట నుంచి తిరిగి రాబోతున్నాయి. అది కూడా పాక్లో అంతర్భాగంగా ఉన్న బలూచిస్తాన్ నుంచి. ఆ దాడులకు ఇరాన్ మద్దతు కూడా ఉండబోతున్నట్టు కనిపిస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఇరాన్లో తలదాచుకుంటున్న బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించారు. పాక్ దాడుల్లో మృతి చెందిన 9 మందిలో వీరి మనుషులు ఉండడమే ఇందుకు కారణం. దీంతో పాకిస్తాన్ తన చర్యలకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని, ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ పైనే యుద్ధాన్ని ప్రకటించింది. ఇరాన్ పాకిస్తాన్ ఘర్షణలు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వార్నింగ్ వంటి అంశాల్లో ఇంకాస్త క్లారిటీ రావాలంటే కాస్త ఇన్డెప్త్ కు వెళ్లాలి. మరీ ముఖ్యంగా ఇరాన్ పాక్ మధ్య చిచ్చు రేపిన జైష్ అల్ ఆదిల్ ఉగ్ర సంస్థ గురించి, ఇరాన్ పాకిస్తాన్ దాడుల గురించి తెలుసుకోవాలి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం లక్ష్యంగా ఇరాన్ అకస్మాత్తుగా క్షిపణులతో దాడులు చేసింది. ఒక్కో క్షిపణికి 1200 నుంచి 1500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉంటుంది. అలాంటి వాటిని ఇరాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో లెక్కబెట్టలేనని విధంగా ప్రయోగించింది. ఇరాన్ అకస్మాత్తుగా ఇలా మిస్సైల్స్ ప్రయోగించడం పట్ల మొదట పాకిస్తాన్ కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఆ తర్వాత గగనతల ఒప్పందాన్ని ఇరాన్ అతిక్రమించిందని ఆరోపించింది. తమ దేశంలోని ఇరాన్ రాయబారిని తిరిగి పంపించింది. ఇరాన్లో పనిచేస్తున్న తమ దేశ రాయబార అధికారిని కూడా వెనక్కి పిలిపించుకుంది. అయితే అకస్మాత్తుగా తాను చేసిన దాడుల్ని ఇరాన్ సమర్థించుకుంది. పాక్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జైష్ అల్ ఆదిల్ సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు భారీగా ఉన్నారని ఇరాన్ ఆరోపించింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో వారు ఉంటూ తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పింది. సింపుల్ గా చెప్పాలంటే జైష్ అల్ ఆదిల్ అనే ఉగ్ర సంస్థే ఈ 2 దేశాల మధ్య చిచ్చు రేపిందన్నమాట. జైష్ అల్ ఆదిల్ విషయానికొస్తే 2012లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2013లో ఈ సంస్థ దాడులకు పాల్పడి 14 మంది ఇరాన్ గార్డుల్ని చంపేసింది. ఆ ఘటనతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్లో తన కార్యకలాపాలు సాగిస్తోంది. తన ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ సరిహద్దుల్లో అక్కడి భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని పదే పదే దాడులకు పాల్పడుతోంది. వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేందుకు కారణమవుతోంది. ఈ క్రమంలో జైష్ అల్ ఆదిల్ చేస్తున్న ఆగడాలను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. అందులో భాగంగానే ఆ గ్రూప్ స్థావరాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. అయితే ఆ దాడులపై కాస్త ఘాటుగానే రియాక్ట్ అయిన పాకిస్తాన్, మా దేశంలోనే కాదు మీ దగ్గర కూడా ఉగ్రవాదులు, ఉగ్రవాద ముఠాలు ఉన్నాయని సాకుగా చూపించి ఇరాన్పై ప్రతీకార దాడులకు పాల్పడింది. కానీ ఇరాన్ చెప్పినంత క్లారిటీగా ఆ దేశంలో తన లక్ష్యమేంటో పాకిస్తాన్ చెప్పలేదు. అయితే పాకిస్తాన్ కు పక్కలో బల్యంగా మారిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ఈ దాడులు చేసినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ చేసిన అతి పెద్ద తప్పు కూడా అదేనంటున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్న బలూచిస్తాన్ ప్రజలకు ప్రతిరూపం ఈ సంస్థ. పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్ను 1948లో తనలో కలుపుకుంది. అప్పటి నుంచి అక్కడి బలూచి ప్రజలు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బలూచిస్తాన్లో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం. తమకు ఎదురు తిరిగిన వాళ్ల ఆచూకీ లేకుండా చేసింది. ఇవన్నీ సరిపోవన్నట్టుగా జైష్ అల్ ఆదిల్ లాంటి లెక్కకు మించిన ఉగ్రవాద సంస్థల్ని బలూచిస్తాన్లో పెంచి పోషిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ప్రశాంతత అనే పదమే వినిపించని పరిస్థితి ఎదురైంది. ఫలితంగా తమపై సీతకన్నేసిన పాక్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న బలూచి ప్రజలు మరింతగా ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఐక్యరాజ్య సమితి లాంటి వేదికల దగ్గర కూడా పాకిస్తాన్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తమకు స్వాతంత్ర్యం కావలసింది అన్న డిమాండ్లను ప్రపంచం ముందుకు తెచ్చారు. ఈ క్రమంలోనే ఇరాన్ పాకిస్తాన్ పరస్పర దాడుల నేపథ్యంలో
నేపథ్యంలో తమ ప్రాంతంపై దాడి చేసిన ఇరాన్ను కాదని పాకిస్తాన్ పైనే యుద్ధం ప్రకటించింది బలూచి లిబరేషన్ ఆర్మీ. ఇరాన్లో పాకిస్తాన్ ప్రతీకార దాడులు తమ వాళ్లు మరణించారు కాబట్టే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన బలూచి లిబరేషన్ ఆర్మీ యాక్షన్ వెనుక మరో సీక్రెట్ కూడా దాగుంది. పాకిస్తాన్తో ఇరాన్కు ఉన్న విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు బలూచి లిబరేషన్ ఆర్మీ చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న జైషల్ ఆదిల్ గ్రూపును అంతం చేయడంలో తమ వంతు సహకారం అందించి పాక్పై పోరుకు తమకు మద్దతుగా ఇరాన్ను మలుచుకోవాలనే వ్యూహం బలూచి లిబరేషన్ ఆర్మీలో కనిపిస్తోంది. అదే నిజమైతే పాకిస్తాన్ ఇరాన్ మధ్య ప్రస్తుత దాడులు ఆరంభం మాత్రమే అవుతాయి. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య మరిన్ని దాడులు జరగడంతో పాటు బలూచి లిబరేషన్ ఆర్మీ సైతం ఇరాన్ ఆయుధ, ఆర్థిక మద్దతుతో పాకిస్తాన్ ముప్పతిప్పలు పెట్టడం ఖాయమనే చర్చ జోరందుకుంటోంది. సింపుల్ గా చెప్పాలంటే బలూచి లిబరేషన్ ఆర్మీ ఇరాన్ మధ్య దోస్తీ పెరిగితే పాకిస్తాన్ కు అస్సలు సిస్సలు కష్టాలు మొదలయ్యేది అప్పుడే. ఇదే సమయంలో పాకిస్తాన్ కు మరో ముప్పు కూడా పొంచి ఉంది. అది ఖైబర్ పఖ్తుంఖ్వా రూపంలో. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ ను ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు. తాలిబాన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. ఇక ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. వీరందరికీ ఆఫ్ఘన్ తాలిబాన్ల మద్దతు లభిస్తోంది. గతంలో పాక్ ఇంటీరియర్ మంత్రి రాణా సనావుల్లా మిలిటరీ యాక్షన్ పై కామెంట్స్ చేశారు. దీనికి ప్రతిగా తాలిబాన్లు 1971లో భారత సైన్యం ముందు లొంగిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఫోటోను షేర్ చేశారు. మరోసారి మిలిటరీ యాక్షన్ అంటే 1971 సీన్ రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఖైబర్ ప్రాంతంలో ఇటీవల భద్రతా బలగాలపై దాడులు అధికమయ్యాయి. దీనికి తోడు ఆ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం నడుస్తోంది. దీంతో ఆఫ్ఘన్ తాలిబాన్లు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇలా చర్యకు ప్రతి చర్య తప్పదన్న న్యూటన్ సిద్ధాంతం పాకిస్తాన్ విషయంలోనూ జరగడానికి పెద్దగా టైం లేనట్టే కనిపిస్తోంది. అదే జరిగితే వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ కనుమరుగవడానికి కూడా ఎంతో సమయం లేనట్టే లెక్క.